స్వీకరించారు. శాస్త్రి భవన్లోని ఏ బ్లాక్లో ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి బాధ్యత స్వీకరణ కార్యక్రమం జరిగింది. భద్రతా కారణాల రీత్యా నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డి సహచరులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఖనిజాల అన్వేషణతో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కఠోర శ్రమ, అంకిత భావంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనేందుకు నిలువెత్తు నిదర్శనం గంగాపురం కిషన్ రెడ్డి. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా గెలిచి అందరివాడిగా పేరు తెచ్చుకున్న కిషన్ రెడ్డిని మరోసారి కేంద్ర మంత్రి పదవి వరించింది. తాజాగా ఈరోజు బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే 1977లో జనతా పార్టీ యువ మోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కిషన్ రెడ్డి 1982లో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా నియమితులయ్యారు. 1986 నుంచి 5 ఏళ్ల పాటు బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1990 నుంచి 2004 వరకు బీజేవైఎం రాష్ట్ర జాతీయ కార్యవర్గాల్లో పలు హోదాల్లో పనిచేశారు. 2010 నుంచి 2016 వరకు ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004లో తొలిసారి హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014లో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2016 నుంచి 2018 వరకు బీజేపీ తెలంగాణ శాసనసభాపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారు. 2019 మే నుంచి 2021 జూలై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, 2021 జూలై నుంచి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2023 జూలైలో మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు నేషనల్ యూత్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్ల విషయంలో తీసుకున్న ప్రత్యేక చొరవకు గాను యూనిసెఫ్ చైల్డ్ ఫ్రెండ్లీ లెజిస్లేచర్ గౌరవాన్ని పొందారు. ఇక తాజా సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి కిషన్ రెడ్డి మరోసారి ఎంపీగా విజయకేతనం ఎగురవేశారు. దీంతో కేంద్రం కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర పదవిని అప్పగించింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఎంపిక అవడంతో ఈరోజు ఆయన బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్,